విశ్వనగరంలో ఇటీవల విద్యుత్ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే 8 మంది విద్యుత్ షాక్లతో మరణించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే విద్యుత్ ప్రాణాలను హరిస్తోంది. నగరంలో విద్యుత్ లైన్లన్నీ గజిబిజిగా సాలెగూళ్లలా కనిపిస్తాయి. వీటిని సరిచేయడానికి విద్యుత్ శాఖ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్లో కరెంటు తీగలు ప్రమాదకరంగా తయారై ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు చేతికందేంత ఎత్తులోనే ఉండడంతో షాక్ కొట్టి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలోనే విద్యుత్ షాక్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లిళ్ల బరాతులు, పండుగలు, గణేష్ ఉత్సవాల సందర్భంగా పెద్ద పెద్ద వాహనాల్లో భారీ విగ్రహాలను తీసుకువెళ్తూ ఎవరికి వారు కర్రలతో వైర్లను పైకెత్తుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లోనూ కరెంటు షాక్ ఘటనలు సంభవిస్తున్నాయి. రామంతపూర్ గోకుల్ నగర్లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ర్యాలీ సందర్భంగా విద్యుద్ఘాతానికి 5 మృతి చెందారు. సోమవారం రాత్రి అంబర్పేట వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం మండపం వేస్తున్నప్పుడు విద్యుత్ షాక్తో రామ్ చరణ్ అనే యువకుడు మృతి చెందాడు. బండ్లగూడ ఇన్నర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి సమయంలో గణేష్ విగ్రహాన్ని పురాణాపూర్కి తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి 2 వ్యక్తులు మరణించారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని మృతుల బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ కన్నా పైన వేలాడుతూ వెళ్లే విద్యుత్ లైన్లే అధికంగా ఉన్నాయి. సిటీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అండర్ గ్రౌండ్ కేబుళ్లు వేసే ప్రతిపాదన ఉందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపడతామన్నారు. కరెంటు తీగలు వేలాడినా, తెగిపడినా స్పార్క్స్ వస్తున్న 1912కు సమాచారం ఇవ్వాలని, ఊరేగింపుల్లో వైర్లను పైకి ఎత్తకుండా విద్యుత్ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నప్పుడే అధికారులు మొద్దు నిద్రను వీడి హడావిడిగా పనులు చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా నిరంతరం తనిఖీలు, మరమ్మతులు చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.